నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. నిన్న కరెంట్ అఫైర్ లైవ్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు చివరిలో నేను మీ వివేక్ అని చెప్పమని ఎవరో చెప్పారు. అన్ఫార్చునేట్లీ నేను తర్వాత చూసుకున్నాను, నేను మీ వివేక్. మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే చెప్పేశాను. నిన్న కరెంట్ అఫైర్ ఎపిసోడ్ లైవ్ ఏదైతే మీరు రెస్పాన్స్ ఇచ్చారో దానికి నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క పదం, థ్యాంక్ యూ. అంతకుమించి నేనేం చెప్పినా అది తక్కువే అవుతుంది. అంతకు మించి నేనేం చెప్పలేను కూడా, బికాజ్ నా దగ్గర మాటలు లేవు కాబట్టి. బట్ ఏదైనా సరే మీరు ప్రతిరోజు కూడా అప్టేక్ జాబ్స్కి అలానే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ సపోర్ట్కి మేము ఎప్పుడు కూడా మీకు రుణపడే ఉంటాం వితౌట్ ఎ డౌట్. మేము మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నాము. ప్రాబబిలిటీస్ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి, అన్నిటిని మేము కన్సిడర్ చేస్తున్నాము. సో వీ విల్ ట్రై టు ఎన్ష్యూర్ వాట్ ఎవర్ బెస్ట్ దట్ వీ క్యాన్ ఫర్ యూ పీపుల్. మీకోసం మేము మా సాయశక్తుల ప్రయత్నించి మేము ఏది బెస్ట్ చేయగలం అది మీకు అందిస్తాము. అది నేను ఇచ్చే ప్రామిస్ మీకు. ఏదైతేనే థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్ దట్ యూ హ్యావ్ గివెన్ ఫర్ దట్ లైవ్ ఎపిసోడ్. అలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాము. సో ఇవాళ మనం కరెంట్ అఫైర్ ఏంటి అంటే మార్కోనీ ప్రైజ్. మీరు కనుక నోబెల్ ప్రైజ్ని జాగ్రత్తగా గమనిస్తే ఓన్లీ 6 ఫీల్డ్స్లోనే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఏంటా 6 ఫీల్డ్స్ అని ఐడియా ఉందా? ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ. ఒకవేళ తెలియకపోతే కంగారు పడాల్సిన ఏం లేదు, నేనే చెప్పేస్తాను. ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, ఫిజియాలజీ లేదా మెడిసిన్ అంటే వైద్య శాస్త్రానికి సంబంధించి, తర్వాత వచ్చి పీస్ శాంతి, 5 లిటరేచర్ సాహిత్యం, 6 ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం. ముందు ఓన్లీ 5 ఉండేవి. ఎకనామిక్స్ని తర్వాత మెమోరియల్ ప్రైజ్గా తర్వాత స్టార్ట్ చేశారు. ఏదైతేనే ఈ 6 రంగాలలో నోబెల్ బహుమతిని ఇస్తున్నారు. కానీ మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం నోబెల్ ప్రైజ్ లేదు. ఎందుకంటే ఎవరి పేరు మీద అయితే నోబెల్ బహుమతిని ఇస్తున్నారో ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద, ఆయనకి మ్యాథ్స్ అంటే నచ్చేది కాదు కాబట్టి. సో అందుకని మ్యాథ్స్కి నోబెల్ ప్రైజ్ లేదు. మరి మ్యాథ్స్కి ఉన్న ప్రైజ్ ఏంటి? లేదు మ్యాథ్స్ రంగంలో మ్యాథ్స్ సబ్జెక్టుకి కానీ సంబంధించి అత్యున్నత పురస్కారం ఏదైనా ఉందా అంటే అబెల్ ప్రైజ్. ఈ అబెల్ ప్రైజ్ అంటే ఏంటి, ఎందుకు నోబెల్ ప్రైజ్లో మ్యాథ్స్ లేదు, లేదు అబెల్ ప్రైజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ దీనికి సంబంధించి నోబెల్ వర్సెస్ అబెల్ అని ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఉంది. మీరు ఇలా వీడియోని చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మ్యాథ్స్కి కూడా నోబెల్ కాకపోయినా నోబెల్ స్థాయిలో ఒక అవార్డు ఉంది. మరి వైర్డ్ కమ్యూనికేషన్, వైర్లెస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఒకవేళ అదే విధంగా ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తే, ఉన్నత స్థాయిలో ఎవరైనా పర్ఫామ్ చేస్తే మరి వాళ్ళకి అవార్డు ఇస్తారు. నోబెల్ ప్రైజా లేదా ఏ, మ్యాథ్సా కాదా ఏ, మరి కమ్యూనికేషన్ సంబంధించి ఎవరు ఇస్తారు అంటే మార్కోనీ. మార్కోనీ అంటే ఎవరు? జీ మార్కోనీ, గోగులెమో మార్కోనీ. ఎవరో తెలుసా ఆయన? రేడియోని కనిపెట్టిన ఆయన. రేడియో ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్. సో దానిని ఇన్వెంట్ చేసిన పర్సన్ మార్కోనీ కాబట్టి ఆయన పేరు మీద వైర్డ్ అలానే వైర్లెస్ కమ్యూనికేషన్స్లో ఎవరైనా ఒకవేళ హైయెస్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తే వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఈ అవార్డు ఒక ఇండియన్కి వచ్చింది. ఆ ఇండియన్ పేరేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. పేరు తెలియకపోయినా మీరు గుర్తుపట్టలేకపోతే ఇక్కడ ఫోటో చూడండి. హీ ఈజ్ ద పర్సన్. ఈయనకే ఆ మార్కోనీ ప్రైజ్ వచ్చింది. ఆ అవార్డు ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఇక్కడ గమనించండి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మీకు అక్కడ వైర్లు ఉన్నాయనే సంగతి తెలుస్తుంది, కానీ ఆ వైర్లను అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది అక్కడ వైర్ ఉంది అనే సంగతి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వైర్డ్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్. కొన్నిసార్లు మనకు తెలుస్తుంది అక్కడ వైర్ ఉంది అని, కొన్నిసార్లు తెలియదు, బట్ ఈవెన్ దెన్ కమ్యూనికేషన్ హ్యాపెన్స్. సో అందుకని మార్కోనీ ప్రైజ్ని ఆ విధంగా డిజైన్ చేశారు. సో ఇందుకీ మార్కోనీ ప్రైజ్ వచ్చిన ఈయన పేరేంటి, మార్కోనీ ప్రైజ్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఈ పర్సన్కి ఇవ్వాలి లేదా ఆ పర్సన్కి ఇవ్వాలి, ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఆ సంస్థ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్లీ కంప్యూటర్ సైంటిస్ట్ హరి బాలకృష్ణన్ వాజ్ అవార్డెడ్ ద 2023 మార్కోనీ ప్రైజ్. సో ఈ మార్కోనీ ప్రైజ్ అనేది వైర్డ్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్కి సంబంధించిన సంగతి మనకైతే అర్థమైపోయింది. ఎవరికి ఇచ్చారు? ఇంతకీ హరి బాలకృష్ణన్ గారికి ఇచ్చారు. ఇక్కడ చిత్రపటంలో మీరు గమనించవచ్చు. డాక్టర్ బాలకృష్ణన్ హ్యాస్ బీన్ సైటెడ్ ఫర్ ఫండమెంటల్ కాంట్రిబ్యూషన్స్ టు వైర్డ్ అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్, మొబైల్ సెన్సింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. బేసిక్గా వైర్లెస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేశారని చెప్పచ్చు. ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డు ఆయనకి ఇచ్చారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2023వ సంవత్సరానికి గాను మార్కోనీ ప్రైజ్ ఎవరికి లభించింది అనే అవకాశం కూడా ఉంది. అలానే ఈ మనిషి ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎందుకు నిలిచారో అని అడిగే అవకాశం కూడా ఉంది. సో ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే నేను ఇందాక అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు మేము కంటెంట్ సరిగ్గా చూడలేకపోతున్నాం అని ఎవరైతే అనుకుంటున్నారో మీకు ఒక సజెషన్ లేదు, మీకు ఒక రిమైండర్ ఏంటంటే అప్టేక్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ పీపీటీ పీడిఎఫ్ వాట్ ఎవర్ దిస్ మైట్ బి, ఇది మీరు ఇంకా క్లియర్గా చదువుకోవాలి సార్, మీరు ఇక్కడ అటు ఇటు మూవ్ అవడం వల్ల నాకు సరిగ్గా కనిపించట్లేదు అని అనుకుంటే మీరు హ్యాపీగా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి. ప్రతి కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్ కూడా అక్కడ అప్లోడ్ చేస్తారు. హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. ద మార్కోనీ ప్రైజ్ ఈజ్ అ టాప్ ఆనర్ ఫర్ కంప్యూటర్ సైంటిస్ట్. సో మనలో ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళలో చాలామందికి కంప్యూటర్ సైన్స్ అంటే పిచ్చి.
ప్రతి ఒక్కళ్ళని కూడా నువ్వు బీటెక్లో ఏం చేస్తావు అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతా, నేను కంప్యూటర్ సైంటిస్ట్ని అవుతా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతా, అందరూ ఇదే చెప్తారు. వాళ్ళు నిజంగా అందులో ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు, లేదు అంతగా ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. కానీ బట్ ఈవెన్ దాని కంప్యూటర్ సైన్స్ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే నేనైతే నమ్మను. మీరు నమ్ముతారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఏదైతేనే సో కంప్యూటర్ సైంటిస్టులకు కంప్యూటర్కి సంబంధించి లేదు కమ్యూనికేషన్ వైర్లెస్ వైర్డ్ రెండైనా సరే ఆ కమ్యూనికేషన్కి సంబంధించి ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అత్యున్నత పురస్కారమే ఈ మార్కోనీ ప్రైజ్. అండ్ ఇట్ ఈస్ అవార్డెడ్ బై ద యుఎస్ బేస్డ్ మార్కోనీ ఫౌండేషన్. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించవచ్చు, ఈయనే రేడియో ఇన్వెంట్ చేసిన మార్కోనీ అనమాట. గ్యూగ్లెమో జియోని మరియా మార్కోనీ ఆయనే అనమాట రేడియోని కనిపెట్టింది. సో ఏదైతేనే ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ ఫౌండేషన్ ఆ ప్రైజ్ ఇస్తుంది. కానీ ఇంతకీ ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు వీళ్ళకి ఆ ప్రైజ్ ఇవ్వాలి అని? ఇట్ ఈస్ గివెన్ టు దోస్ హూ హ్యావ్ మేడ్ అ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ఇంక్రీజింగ్ డిజిటల్ ఇంక్లూజివిటీ త్రూ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ. చాలామంది అనుకునేది ఏంటంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా దానంతట అదే డెవలప్ అయిపోతుంది అనుకుంటారు. అలా ఎప్పుడు జరగదు. గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ దానంతట అదే ఎప్పుడూ డెవలప్ అవ్వదు. ఎందుకంటే అసలు టెక్నాలజీని ఫస్ట్ ప్లేస్లో తీసుకొచ్చింది ఎవరు? మనిషి. సో మనిషి అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తూ వచ్చాడు. ఉదాహరణ మీరు జాగ్రత్త గమనిస్తే కల్పనా చావ్లా వాళ్ళందరికన్నా ముందు ఈవెన్ నీల్ ఆమ్స్ట్రాంగ్ వీళ్ళందరూ కూడా చంద్రుడి మీదకి కూడా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు. నీల్ ఆమ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ వీళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళి కాలు మోపి అక్కడి నుంచి తిరిగి వచ్చారు. మరి టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, మళ్ళీ మనం మనుషులు పంపించగలుగుతున్నాం. మనం ఇప్పుడు చాలా కష్టపడుతున్నాం. సో విచ్ మీన్స్ టెక్నాలజీ అనేది దానంతట అదే డెవలప్ అవ్వదు, మనిషే టెక్నాలజీని డెవలప్ చేయాలి. అండ్ దట్ టు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, అవసరం వచ్చినప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది అని. సో అలా మళ్ళీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అంతరిక్షంలోకి పంపించడం, చంద్రుడి మీదకి పంపించడం, మార్స్ మీదకి మనుషులు పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఏదైతేనే అందుకని ఈ కమ్యూనికేషన్స్ని ఎంతగా డెవలప్ చేయాలి అంతగా డెవలప్ చేసి అందరినీ కూడా కనెక్ట్ చేయాలి అన్నదే ఈ మేజర్ గోల్ అనమాట. The prize recipients are recommended by an independent selection committee and approved by the Marconi Society Board. సో ఇందాక తెలుసుకున్నాం కదా యూఎస్ బేస్డ్ మార్కోనీ ఫౌండేషన్ అని, వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ సెలక్షన్ కమిటీ ఉంటుందన్నమాట. సో వాళ్ళే కన్సిడర్ చేసి ఓకే ఎవరిని మనం అవార్డుకి కన్సిడర్ చేయొచ్చు, ఎవరిని నామినేట్ చేయొచ్చు అదంతా డిసైడ్ చేసి తర్వాత వాళ్ళకి చెప్తే అప్పుడు వీళ్ళు అప్రూవ్ చేస్తారు, ఓకే మన ఈ పర్సన్కి అవార్డు ఇవ్వచ్చు అని. అలా 2023 సంవత్సరానికి గాను హరి బాలకృష్ణన్ గారికి పురస్కారం లభించింది. సో హరి బాలకృష్ణన్ గారు వితౌట్ ఎ డౌట్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన అమెరికాలో ఉన్నారా, ఆస్ట్రేలియాలో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా ఆ సంగతి పక్కన పెడితే మీరు మీ జీవితానికి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం నేర్చుకుంటూ 10 మందికి నేర్పిస్తూ ఇంకో అడుగు ముందుకు వేయాలి, లేదు నేను కష్టపడాలి అని ఎప్పుడైతే తపన మీలో ఉంటుందో వితౌట్ ఎ డౌట్ మేబీ ఇఫ్ నాట్ టుడే టుమారో, ఇఫ్ నాట్ టుమారో డే ఆఫ్టర్ టుమారో, ఇఫ్ నాట్ డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ వీక్ కాకపోతే నెక్స్ట్ మంత్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, జస్ట్ కీప్ ట్రైయింగ్. మేబీ చరిత్రలో మన పేరు ఉండకపోవచ్చు, కానీ మన పేరుని ఏ రోజైతే తవ్వి బయటికి తీస్తారో అప్పుడు మటుకు మళ్ళీ చరిత్ర కూడా మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకుంటారు. చిన్నప్పుడు మన అందరం చదివే ఉండుంటాం కదా, సాలీడు కింద పడిన మళ్ళీ పైకెక్కింది, కింద పడిన మళ్ళీ పైకెక్కింది, 7 సార్లు పైకెక్కింది, 8 సార్లు పైకెక్కింది అని. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ హౌ మెనీ టైమ్స్ యూ ట్రై. నువ్వు ట్రై చేసిన ప్రతిసారి సక్సెస్ఫుల్ అవ్వకపోతే యూ కెన్ బికమ్ ఎ గైడ్ టు సమ్వన్ హూ ఈజ్ స్టిల్ ట్రైయింగ్. థామస్ ఆల్వా ఎడిసన్ చేసింది అదే కదా, తనకి 1000 పేటెంట్స్ ఉన్నాయి. 1000 పేటెంట్స్ ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే ఆయన ఎన్నోసార్లు ట్రై చేస్తే కానీ బల్బుని కనిపెట్టలేకపోయాడు. సో ప్రతిసారి కూడా ఆయన ఫెయిల్ అయ్యాడు అని అనుకుంటే ఆబ్వియస్లీ ఆగిపోయాడు. బట్ ఈ విధంగా చేస్తే బల్బ్ అయితే రాదు అన్న సంగతి అయితే తను కనిపెట్టగలిగాడుగా, విచ్ మీన్స్ ఇంకొకళ్ళు ఆ విధంగా అయితే ట్రై చేయరు కదా నెక్స్ట్ టైం బల్బుని కనిపెట్టాలి అంటే. సో అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ లెసన్ విచ్ గివ్స్ అస్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆన్ విచ్ వీ కెన్ బిల్డ్ అపాన్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. అంటే మనం చేసే ప్రతి పని ఇక్కడే అని కాదు, ఎక్కడైనా సరే మీరు ఒకళ్ళతో మాట్లాడినా, మీరు ఒక చిన్న పిల్లాడితో ఒక ఆట ఆడినా, ఒక ముసలివాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు తీసుకున్నా సరే ప్రతిదీ మనకు ఒక లెర్నింగే. ఆ లెర్నింగ్ మనం పాజిటివ్గా తీసుకుని దానిని మనకున్న ఎక్స్పీరియన్స్తో యాడ్ చేసి అప్పుడు మనం ఒక అడుగు ముందుకేయాలి. అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఆర్ వీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, మనం మనిషిగా ఎలా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. సో అందుకని ఆ విధంగా మనందరం కూడా రోజు ఒక మెట్టు పైకి ఎదగడానికి ట్రై చేద్దాం. అప్టేక్ జాబ్స్ యాజ్ ఎప్పుడు చెప్తున్నట్టుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉండాలనే ప్రిన్సిపల్ నేను నమ్ముతుంది. సో మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి, అన్ని విషయాలు తెలుసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా నాకు తెలియదు అన్నట్టు కాకుండా మీ అంతటి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దట్స్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. మనకి ఎవరు వచ్చి చెప్పరు, మనమే ఎప్పుడు ట్రై చేయాలి. మనం కష్టపడితేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం, బికాజ్ వీ విల్ బీ ద ఫిటెస్ట్ టు సర్వైవ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆన్ దట్ నోట్ ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ ఇంకరోజు ఇంకా కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.